హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఎన్ అకాడమీ అండి. మనం ఫస్ట్ వీడియో నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదా. మనం ఫస్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నామమ్మా? ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే మనం టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి మనం నేర్చుకుంటాం. మనం నెంబర్స్ని కౌంట్ చేసేటప్పుడు ఏ విధంగా కౌంట్ చేస్తామమ్మా? 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. ఈ విధంగా మనం కౌంట్ చేస్తాం. ఈ నెంబర్స్నే మనం చూసుకున్నట్లయితే ఏమంటామంటే మనం న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. ఈ నెంబర్స్ని ఏమంటామమ్మా? మనం న్యాచురల్ నెంబర్స్. ఈ నెంబర్స్నే మనం న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. వీటిని మనం ఎన్ అనే అక్షరంతో మనం సూచిస్తామన్నమాట. దేంతో సూచిస్తాం? దీన్ని దేంతో ఐడెంటిఫై చేస్తామమ్మా? ఎన్ అనే లెటర్తో మనం సూచిస్తాం. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్. ఇప్పుడు మనం న్యాచురల్ నెంబర్స్కి అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. దీన్ని ఎంతో ఐడెంటిఫై చేస్తాం. దానికి ఎగ్జాంపుల్స్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఓకే, నెక్స్ట్ దీనికి మనం 0 యాడ్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం మనం అంటే హోల్ నెంబర్స్ అని అంటాం అనమాట. దాన్ని ఏమంటాము? హోల్ నెంబర్స్. దీనికి 0 యాడ్ చేసినట్లయితే ఏమంటామమ్మా? హోల్ నెంబర్స్ అంటాము. దీన్ని మనం W అనే లెటర్తో మనం సూచిస్తామన్నమాట. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్. ఓకే, మనం న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. హోల్ నెంబర్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నెంబర్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఏ విధంగా క్లాసిఫై చేశారు అంటే విచ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. విచ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2 అంటే 2తో భాగించబడేవి. అంటే 2తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 0 వస్తే వాటిని మనం ఈవెన్ నెంబర్స్ అని అంటాం అన్నమాట. వాటిని ఏమంటామమ్మా? ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అని అంటాం. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటమ్మంటే ఈ నెంబర్స్లోని ఏవైతే మనం 2తో డివిజిబుల్ అవుతాయో వాటిని మనం ఈవెన్ నెంబర్స్ అని అంటాం. దానికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే దానికి ఎగ్జాంపుల్ ఏంటమ్మా? 2 టేబుల్లో ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకి దీనికి ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. అంటే 2 ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్సే. ఇంకా నెక్స్ట్ విచ్ నెంబర్స్ ఆర్ నాట్ divisible by 2. విచ్ నెంబర్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2 అంటే 2తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ అనేది 1 అనేది వస్తే వాటిని మనం ఆడ్ నెంబర్స్ అని అంటామన్నమాట. వాటిని మనం ఏమంటామమ్మా? ఆడ్ నెంబర్స్. వాటిని మనం ఏమంటాం? ఆడ్ నెంబర్స్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం ఏమంటాము? 3, 5, 7, 9, 11 అండ్ సో ఆన్. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం 2తో డివిజిబుల్ అయితే మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది. ఈ నెంబర్స్ని మనం 2తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ అనేది 1 వస్తుంది. అంటే మనకి ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఈవెన్ నెంబర్స్ అయితే 2, 4, 6, 10, ఆడ్ నెంబర్స్ అయితే 3, 5, 7, 9, 11 అండ్ సో ఆన్. మనం ఈవెన్ నెంబర్స్ గురించి ఆడ్ నెంబర్స్ గురించి తెలుసుకున్నాం కదమ్మా.
ఇప్పుడు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి చూడండమ్మా. ఏ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. ఈజ్ కాల్డ్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటమ్మా, ఏ నెంబర్కైనా 1 మరియు అదే కారణాంకంగా ఉంటే, అదే ఫ్యాక్టర్గా ఉంటే దానిని మనం ప్రైమ్ నెంబర్గా చెప్పుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ 2 తీసుకున్నామంటే దీనికి ఫ్యాక్టర్స్ ఏంటుంటాయమ్మా, 1 అంటే 1 టేబుల్లో ఉంటుంది అండ్ 2 దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి దీనికి 2 అనేది మనం ప్రైమ్ నెంబర్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ 3 తీసుకున్నట్లయితే దీనికి 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది అండ్ 3 ఇంకా ఈ 2 తప్ప ఇంకే ఫ్యాక్టర్స్ కూడా దీనికి ఉండవు. నెక్స్ట్ 5 తీసుకుందాం. 5 తీసుకున్నట్లయితే దీనికి ఏముంటుంది, 1 మరియు 5 ఇలా. విచ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, నాట్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఓకే, అంటే 1 మరియు అండ్ ఇట్ సెల్ఫ్, 1 మరియు అండ్ ఇట్ సెల్ఫ్, దానికి అదే కారణాంకం అయితే దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్గా చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకుందాం. ఏంటి, 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. ఇక్కడ మనం 2, 3, 5, 7, 11, 13 ఇలా మనం తీసుకున్నామన్నాం. ఇవేంటమ్మా, ఇవి 1 to 15 ప్రైమ్ నెంబర్స్ అనమాట. 1 to 15 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, 6. అయితే మనం ఇక్కడ 9 అనేది ఎందుకు మిస్ అయిందమ్మా, 9 అనేది ఎందుకు మనకి ప్రైమ్ నెంబర్ కాదు, 9 అనేది ఎందుకు మనం ప్రైమ్ నెంబర్ కాదంటే 9కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, 9కి అనేది 1 ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, 3 ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం 9 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే దీనికి ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ అయ్యాయి, 3 ఫ్యాక్టర్స్ అయ్యాయి. కాబట్టి ఇది మనకి 9 అనేది ప్రైమ్ నెంబర్ అనేది కాదు. అంటే మనం 1 to 15 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, 6గా చెప్పుకుంటాం అనమాట. మనం ప్రైమ్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం కదమ్మా. ఇప్పుడు 1 to 15 మధ్యలో గల ప్రైమ్ నెంబర్స్ ఎన్నో చూద్దాం. 1 to 15 ప్రైమ్ నెంబర్స్ ఎన్నమ్మా, 6. 1 to 25 ప్రైమ్ నెంబర్స్ ఎన్నమ్మా, 9. 1 to 50 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, 15. 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, 25. దీని నుంచి ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎలా వస్తుందంటే, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 15 అంటే 1 నుండి 15 మధ్యలో గల ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని అడగడం జరుగుతుంది. ఆన్సర్ ఏంటి, 6. ఇలా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే బిట్వీన్ ప్రైమ్ నెంబర్స్ 1 to 25, 1 to 50, 1 to 100 ఇలా మనకి అడుగుతారనమాట. ఇక్కడ నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 2 అనే నెంబర్ని తీసుకున్నట్లయితే మనకి 2 అనేది ప్రైమ్ నెంబర్. 2 ప్రైమ్ నెంబర్ అయితే మనకి దీన్ని ఏ విధంగా చెప్తామంటే 2ని స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. 2ని ఏమంటామమ్మా, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అండ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. అండ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్గా కూడా మనం చెప్పుకుంటాం. ఎందుకు ఇలా చెప్తాము అంటే ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్సే. ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఆడ్ నెంబర్సేనమ్మా. కానీ ఆడ్ నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్లు కాదు. ఎందుకంటే మనం 9 తీసుకున్నట్లయితే 9 ఆడ్ నెంబరే కానీ ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు కాదు, దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1, 3,
9. దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా? 9కి ఆడ్ నెంబరే, కానీ దీనికి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఇప్పుడు 9 చూసుకున్నట్లయితే మనకి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 9 అనేది ఆడ్ నెంబరే కానీ ప్రైమ్ నెంబర్ కాదు. మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము? ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఆడ్ నెంబర్సే, కానీ ఆడ్ నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందువలన 2 ఒక్కటి మాత్రమే ఈవెన్ నెంబర్ అండ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. కాబట్టి మనం 2ని ఈవెన్ ప్రైమ్ నెంబర్గా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటమ్మా? ఏ నెంబర్ విచ్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. A number which has more than 2 factors is called composite number. అంటే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దానిని మనం కాంపోజిట్ నెంబర్ అంటే తెలుగులో సంయుక్త సంఖ్యలు అని అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే దానికి 4, 4, 6, 8, 9, 12. దీస్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 1 నెంబర్ తీసుకున్నట్లయితే 1 అనేది మనకి కాంపోజిట్ నెంబర్ అవ్వదు, అట్ ద సేమ్ టైం ప్రైమ్ నెంబర్ కూడా అవ్వదు. ఎందుకంటే దీనికి ఓన్లీ ఫ్యాక్టర్స్ ఎన్నమ్మా? 1కి ఓన్లీ 1 మాత్రమే ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అవ్వదు, ప్రైమ్ నెంబర్ కూడా అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే కో ప్రైమ్ నెంబర్స్. కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? సహప్రధాన సంఖ్యలు. అంటే పేరులోనే ఉంది సహప్రధాన సంఖ్యలు. అంటే మనం ఆ ప్రైమ్ నెంబర్స్ని ఫాలో అయ్యేవి అనమాట. 2 నెంబర్స్ ఆర్ సెట్ టు బి కో ప్రైమ్. 2 ప్రధాన సంఖ్యలు కలిపితే వాటిని మనం కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి కో ప్రైమ్ ఇట్ దేర్ హెచ్ఎఫ్ ఈజ్ 1. వాటి హెచ్ఎఫ్ అనేది 1గా చెప్పుకుంటే దాన్ని మనం కో ప్రైమ్ నెంబర్స్ అనేది అంటామన్నమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 2, 3, 4, 5, 8, 11 ఇలా వస్తాయన్నమాట. అంటే మనకి మనకి ఇక్కడ ఈ సహప్రధాన సంఖ్యలు అంటే మనకి ప్రైమ్ నెంబర్స్ని ఫాలో అయ్యేవి అనమాట. వాటిని మనం ఈ కో ప్రైమ్ నెంబర్స్గా చెప్పుకుంటాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? కవల ప్రధాన సంఖ్యలు. కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటంటే ద పేర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ which have a difference of a 2 are called twin prime numbers. అంటే ఏదైనా 2 pairs ఆఫ్ ప్రైమ్ నెంబర్స్కి వాటి డిఫరెన్స్ అనేది 2 అయ్యి ఉండాలి. వాటిని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 3, 5 వీటి డిఫరెన్స్ ఎంతమ్మా? 2. అంటే వీటిని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. అట్ ద సేమ్ టైం 5, 7 వీటిని కూడా మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ 11, 13 వీటిని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటాం అనమాట. వీటి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 3కి 5కి డిఫరెన్స్ ఎంతమ్మా? మనకి 2 వస్తుంది. 5కి 7కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. అలా వీటి మధ్య డిఫరెన్స్ అనేది 2 వస్తుంది. కాబట్టి వీటిని మనం
ట్విన్ ప్రైమ్ నెంబర్స్గా చెప్పుకుంటాం. ఇప్పుడు మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నామమ్మా? ఆడ్ నెంబర్స్ నేర్చుకున్నాం, ఈవెన్ నెంబర్స్ నేర్చుకున్నాం, ప్రైమ్ నెంబర్స్, కోప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ గురించి కూడా నేర్చుకున్నాం. ఇంకా ఇప్పుడు చూసుకున్నట్లయితే జీరో కంటే తక్కువ విలువ కలిగింది. -1, -2, -3, -4, -5 and so on. 1, 2, 3, 4, 5, 6 and so on. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 0 కంటే తక్కువ వాల్యూ కలిగేవి -1, -2, -3, -4, -5 అండ్ 0 కంటే ఎక్కువ వాల్యూ కలిగేవి 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. వీటినే మనం ఏమంటామంటే ఇంటీజర్స్ అని అంటాం. వీటిని ఏమంటామమ్మా? ఇంటీజర్స్. ఇంటీజర్స్ అని అంటాం. దీన్ని మనం జెడ్ అనే లెటర్తో మనం సూచిస్తాం. ఇంటీజర్స్ని మనం ఏ లెటర్తో సూచిస్తామమ్మా? జెడ్ అనే అక్షరంతో మనం ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 0కి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేవి -1, -2, -3, -4, -4. వీటిని మనం ఏమంటామంటే నెగిటివ్ ఇంటీజర్స్ అని అంటాం అన్నమాట. అట్ ద సేమ్ టైం మనకి 0కి రైట్ సైడ్ ఉండేవి 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. వీటిని మనం అంటే 0 కంటే ఇవి పెద్దవన్నమాట. వీటిని ఏమంటామంటే మనం పాజిటివ్ ఇంటీజర్స్ అని అంటాం అన్నమాట. పాజిటివ్ ఇంటీజర్స్. ఇప్పుడు చూసాం కదమ్మా, మనకి ఈ 0కి మనకి రైట్ సైడ్ ఉండేవన్నీ కూడా 0 కంటే పెద్దవి, అంటే 0 కంటే వాల్యూ ఎక్కువ అన్నమాట. వీటిని మనం పాజిటివ్ ఇంటీజర్స్ అని అన్నాం. ఇప్పుడు 0కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నిటి కూడా 0 కంటే తక్కువ విలువ గలవి, అంటే 0 కంటే -1 అనేది తక్కువ విలువ గలది. అట్ ద సేమ్ టైం -1 కంటే -2 అనేది తక్కువ విలువ కలిగి ఉంటుంది. -2 కంటే -3 అనేది తక్కువ విలువ కలిగి ఉంటుంది. ఇలా వీటన్నిటిని కూడా మనం నెగిటివ్ ఇంటీజర్స్ అని అంటామన్నమాట. ఇక్కడతో ఈ ఇంటీజర్స్ అనేది పూర్తయింది. నెక్స్ట్ క్లాస్లో మనం రామన్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.